నమస్కారం. వెల్కమ్ టు గాయత్రి స్పిరిచువల్ టాక్స్. ఈరోజు నేను ట్రాన్స్‌ఫార్మ్ యువర్ లైఫ్ అనే సీరీస్‌లో భాగంగా మణిపూర చక్రం గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నానండి. బిఫోర్ మణిపూర ఎక్స్‌ప్లనేషన్ నేను బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ చక్ర ఎనర్జీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చక్రాస్ అనేవి ఎప్పుడూ ఇంటర్‌లింక్ అయ్యి ఉంటాయండి. వీటిలో ఉండే ఎనర్జీ అనేది ఒకదాని మీద ఒకటి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. ఇది మనలో ఉండే అణువు నుండి మనకు కలిగే కోరికల వరకు ఈ చక్ర ఎనర్జీ అనేది ఇంపాక్ట్ అండ్ షిఫ్ట్ అవుతుంది. అది ఎలా అని కొందరికి అనుమానం రావచ్చు. ఉదాహరణకి మనం రోజులో చాలా ఆలోచనలు చేస్తాం. వాటిలో మంచివి ఉంటాయి. అలాగే చెడువి ఉంటాయి. మంచి ఆలోచనలు చేసినప్పుడు మనకి ఎక్సైట్‌మెంట్ గాను, అలాగే ఆనందంగాను, కొంచెం పాజిటివ్ ఫీలింగ్‌తో ఉంటాం. చెడు ఆలోచనలు చేసినప్పుడు భయాన్ని, బాధని లేదా నెగెటివ్‌గా మూడ్ డిస్టర్బ్ అయ్యి ఉంటాం. ఇలా ఆలోచనలు చేసినప్పుడు ఎనర్జీ అనేది ఖర్చవుతుంది. ఇలా మంచైనా, చెడైనా గానీ ఆలోచనలు చేసినప్పుడు ఎనర్జీ అనేది యూజ్ అయ్యి చక్ర ఎనర్జీ మీద ఒక ఇంపాక్ట్ అనేది ఇస్తుందండి. ఇలా ఇంపాక్ట్ అయినప్పుడు ఎనర్జీ లెవెల్స్‌లో చేంజెస్ అనేదొస్తుంది. పాజిటివ్ అయితే ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వచ్చు. నెగెటివ్ అయితే ఎనర్జీ అనేది తగ్గిపోవచ్చు. మనం చాలా విధాలుగా కర్మ అనేది చేస్తామండి. ఆలోచన ద్వారానే కర్మ కాదు. చాలా విధాలుగా కర్మ చేస్తాం కాబట్టి, ఈ ఏ పనైనా, ఏ మాటైనా, ఏ ఆలోచనైనా గానీ, చక్రాస్‌లో ఉండే ఎనర్జీని ఇంపాక్ట్ చేస్తుంది. ఇలా ఇంపాక్ట్ అయినప్పుడు ఎనర్జీ లెవెల్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి ఆటోమేటిక్‌గా. అంతే కాకుండా నేను ప్లానెట్స్ అనేవి ఇంటర్‌లింక్ చేసి ఆల్రెడీ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను. ఈ ప్లానెట్స్ అనేవి ఎందుకు ఇంటర్‌లింక్ చేస్తున్నానని నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మన లైఫ్‌లో ఏదో ఒక టైంలో పాస్ట్ ఆర్ ప్రెజెంట్ కర్మని అనుభవించాల్సిన టైం అనేదొస్తుందండి ప్రతి వారి లైఫ్‌లో. ఆ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ అనేది ఎక్కువ హెల్త్ డ్యామేజ్ అవుతూ ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేసుకొనుంటే ఏలినాటి శని అని గాని, లేదా జూపిటర్ ఎఫెక్ట్ గాని, ఏదైనా గాని హెల్త్ మాక్సిమం డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ చక్రాస్ అనేవి ప్లానెట్స్‌తో లింక్ అవ్వడం వల్ల ఆ ప్లానెట్స్ పీరియడ్ ఆఫ్ కర్మని మనం అనుభవించాల్సొచ్చినప్పుడు అవి చక్రాలో ఉండే ఎనర్జీని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. నెగెటివ్ కర్మ అయితే నెగెటివ్‌ని అనుభవించాల్సొస్తుంది. పాజిటివ్ కర్మనైతే ఈ చక్రాస్ అనేవి హెల్తీగా, స్ట్రాంగ్‌గా ఉంటాయండి. ఉదాహరణకి యాస్ట్రాలజీ పరంగా మూన్ అనేది సర్టెన్ పీరియడ్ మనకు నెగెటివ్‌గా ఉండొచ్చు. ఆ టైంలో మనసు నిలకడగా లేకపోవడం, లేదా ఒకదాని మీద మనసు పెట్టలేకపోవడం ఇలా జరుగుతుంది. నేను ఆల్రెడీ స్వాదిష్టాన అనేది మూన్ 80% ఎఫెక్ట్ చేస్తుందని చెప్పాను. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి డైరెక్ట్‌గా మూన్‌కి రెమెడీస్ ఏం చేయలేను అని అనుకున్న వారికి మెడిటేషన్ అనేది చెయ్యొచ్చండి. కాన్సంట్రేషన్ చేసి స్వాదిష్టాన మీద. అప్పుడు నెగెటివ్ ఎఫెక్ట్ అనేది కొంచెం వరకు తగ్గచ్చు. సన్ నెగెటివ్ అయినప్పుడు ఏ పని స్టార్ట్ చేయలేకపోవడం, లేదా అనారోగ్యంగా ఉండడం అనేది జరగవచ్చు. ఇంకా సాటర్న్ అయితే మనందరికీ తెలిసిందే. ఏలినాటి శనని, అర్ధాష్టమ శనని ఇలా జరుగుతూ ఉంటాయి. ప్లానెట్ ఎఫెక్ట్ అనేది చక్రాస్ మీద కూడా ఉంటుందండి. వాటి యొక్క ఎనర్జీస్ చక్రాలో ఉండే ఎనర్జీస్‌ని కూడా షిఫ్ట్ చేస్తూ ఉంటాయి. నెగెటివ్ అయినప్పుడు నెగెటివ్ ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు హెల్త్ అనేది డ్యామేజ్ అవ్వడం. పాజిటివ్ అయినప్పుడు చక్రాస్ అనేవి హెల్తీగా చాలా స్ట్రాంగ్ ఎనర్జీతో ఉండడం జరుగుతుంది. ఎలా ప్లానెట్ ఎఫెక్ట్‌ని తగ్గించుకొని చక్ర ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవాలి అని మేము వర్క్‌షాప్ కండక్ట్ చేస్తున్నామండి. దాంట్లో పూర్తి డీటెయిల్స్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మణిపూరక చక్రం గురించి పూర్తిగా తెలుసుకుందాం. మణిపూరక చక్ర యొక్క బేసిక్ డీటెయిల్స్. రంగు యెల్లో, అర్థం మెరిసే రత్నం లేదా రత్నాల నగరం. ఫ్లవర్స్ యెల్లో ఫ్లవర్ ఆర్ సన్‌ఫ్లవర్స్ ఆర్ 10 petal lotus. Stone citrine, yellow, jasper, amber, pyrite, golden calcite. Gods Vishnu, Lakshmi and Agni. Planets 95% Sun and 5% Jupiter. Governors confidence, decision making and self-worth. ఇది ఆత్మ గౌరవాన్ని, వ్యక్తిగత శక్తిని, సంకల్పాన్ని
మరియు తేజస్సుని సూచిస్తుంది. నేను ఆల్రెడీ మూలాధార అండ్ స్వాదిష్టాన చక్రాస్ గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. మూలాధార అనేది బేస్ అయితే అందులో ఉండే ప్రాణమే స్వాదిష్టాన. ఈ బేస్‌కి అంటే పదార్థానికి, ప్రాణానికి కావాల్సిన పోషణ మణిపూరక చక్రం అండి. అంతే కాకుండా ఇది ఉదరం దగ్గర ఉండడం వల్ల 5 మెయిన్ ప్రాణాస్‌ని, సబ్ ప్రాణాస్‌ని ఇది కంట్రోల్ చేస్తుంది. 5 మెయిన్ ప్రాణాస్ ప్రాణ, అపాన, ఉపాన, సమాన, వ్యాన. 5 సబ్ ప్రాణాస్ నాగ, కూర్మ, దేవదత్త, కరింగల అండ్ ధనంజయ. ఈ ప్రాణాస్ అనేవి బోత్ ఫిజికల్‌గాను అలాగే సైకలాజికల్ హెల్త్ కోసం ఇవి ఉపయోగపడతాయి. ఈ చక్రాలో ఉండే ఎనర్జీ మెటబాలిజంని, విల్ పవర్‌ని, సెల్ఫ్ ఎస్టీమ్‌ని, కాన్ఫిడెన్స్‌ని వీటన్నిటిని కూడా ఈ చక్రాలో ఉండే ఎనర్జీ వల్ల బ్యాలెన్స్డ్ ఎనర్జీ వల్ల వాటిని మనం పొందుతాం. ఈ చక్రాలో ఉండే ఎనర్జీ అనేది మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. అందులో ఒకదాన్ని నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఏదైనా ఒక పుట్టుక గల కారణం కోరికండి. ఆ కోరిక పుట్టడానికి గల కారణం ఆకలి. ఆకలి అనేది ఫుడ్ కోసమే కాదు. మన అందం, లగ్జరీ, స్టేటస్, మనీ ఇలా చాలా రకాల కోరికలనేవి ఆకలి నుంచే పుట్టుకొనొస్తాయి. స్వాదిష్టాన చక్రంలోని ఎనర్జీ అనేది కోరిక పుట్టడానికి గల కారణమైతే, ఈ మణిపూరక ఎనర్జీ అనేది ఆ కోరికని కాన్ఫిడెన్స్‌తో పెంచి మనకి విల్ పవర్‌నిచ్చి విజయం వైపు అడిగేసే శక్తి అనేది మనకి మణిపూరక చక్రం నుంచొస్తుందండి. ఈ ఎనర్జీ అనేది కాన్ఫిడెన్స్‌ని, పవర్‌ని, సెల్ఫ్ ఎస్టీమ్‌ని, మెటబాలిజంని, విల్ పవర్‌ని మనకిస్తుంది. ఇందులో బ్యాలెన్స్డ్ ఎనర్జీ కాకుండా అన్‌బ్యాలెన్స్డ్ అండ్ బ్లాక్డ్ ఎనర్జీ ఉంటే వీటన్నిటికి వ్యతిరేకంగా లక్షణాలు అనేవి చూస్తాం. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. చక్ర ఎనర్జీస్ అనేవి ఇంటర్‌లీక్ అవ్వడం వల్ల అది ఇంపాక్ట్ అండ్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అది మన కర్మ మీద బేస్ అయ్యి ఉంటుంది. మణిపూర చక్రం అనేది మెటబాలిజం, ప్రాణాస్‌ని అలాగే కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, పవర్, విల్ పవర్‌ని గవర్నర్ చేస్తుంది. ఈ బ్యాలెన్స్డ్ ఎనర్జీ అనేది గుడ్ లీడర్‌షిప్‌ని, సెల్ఫ్ రెస్పెక్ట్‌ని, ఎబిలిటీ టు టేక్ యాక్షన్ అనేది మణిపూర్‌లో ఉన్న బ్యాలెన్స్ ఎనర్జీ వల్ల మనకొస్తుంది. మనం ట్రాన్స్‌ఫార్మ్ అయ్యే ఎనర్జీ కూడా మణిపూర చక్రం నుంచే వస్తుందండి. ఇది ఫైర్ ఎలిమెంట్ అవ్వడం వల్ల మనలో ఉండే కోరికల్ని దగ్నం చేసి గాడ్ అనే సుపీరియర్ ఎనర్జీ వైపు, శివ ఆ ఎనర్జీ వైపు అడిగేసే శక్తిని కూడా ఇది మనకందిస్తుంది. స్టోన్స్ నేను వీడియోస్‌లో మెన్షన్ చేస్తున్నానండి. ఆ స్టోన్స్ అనేవి చక్రాస్‌లో ఉండే ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అవి లాంగ్ పీరియడ్ వేసుకోకూడదు. షార్ట్ టర్మ్ వరకే యూజ్ చేయాలి. వన్స్ ఎనర్జీ అనేది బ్యాలెన్స్ అయ్యాక వాటిని పక్కన పెట్టడం మంచిదండి. వచ్చే వీడియోలో ఇంకో చక్రం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్. నమస్కారం.